వేరే మనకు అవకాశం లేకపోయింది. లోడ్ చేసుకున్నాక దారిలో వెళ్తా ఇక్కడ ఆపుకొని బీడింగ్ అనేది చేసుకోవాలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన ఊరు ఇది. ఆయన ఉండే ఇల్లు అది, ఆ ఇల్లు ప్లేస్ అట్లా మార్చేసి ఇల్లు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ వ్లాగ్స్. మనం వచ్చేసి ఇండోర్లో ఉన్నాం. ఆ లోడింగ్ అయితే వెళ్తున్నాం. మనకు లోడింగ్ స్లిప్ అయితే దొరికింది. అయితే లోడింగ్ స్లిప్తో పాటు గైడ్ కూడా దొరికిండు. అది ఆయన పక్కన ఉండి ఆయన మొత్తం 3 బళ్ళు వెళ్తున్నాయి వరుసగా కదిలి. మనవాడికి అయితే లోడింగ్ పాయింట్కి వెళ్ళడానికి అయితే 400 ఛార్జ్ అయితే తీసుకుంటున్నాడంట. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు మనకు లోడింగ్ పాయింట్ ఉంటుంది. పార్టీ ఒక కాంటా చెప్పిండు గైడ్ అన్నకు. ఆ గైడ్ అన్న తీసుకుపోయి ఆ కాంటా కాడ అయితే మనకు వదిలేస్తాడు. అక్కడ నుంచి మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇక లోడ్ అయిపోయే వరకు 8, 9 అయిద్ది అని చెప్పి అన్న అంటున్నాడు. సరే చూడాలిగా. అయితే ముందు నేను ట్రై చేసిన లోడింగ్ స్లిప్ అయిపోయిన తర్వాత ఆఫీస్ అని చెప్పిన అన్నకి అద్దం గిట్ల అయిపోయింది, రాత్రి గిట్ట జరిగింది, అద్దం కోసిళ్ళు 10,000 ఎత్తుకపోయిళ్ళు అని చెప్తే ఆఫీస్ ఆయన ఫోన్ చేసిండు. ఇవాళ ఆదివారం అయిపోయింది. ఈ గ్లాసు కానీ మన బీడింగ్ వేసేవాళ్ళు కానీ ఎవరు దొరకపోయిళ్ళు. అద్దం అయితే మంచిగానే ఉండదు నీట్గా, ఎవరు దొరకపోయిళ్ళు. అయితే గైడ్ అన్న చెప్తున్నాడు లోడ్ అయిన తర్వాత నువ్వు వెళ్తా దారిలో వేయించుకోవచ్చు అని చెప్పి అంటాడు. వేరే మనకు అవకాశం లేకపోయింది. లోడ్ చేసుకున్నాక దారిలో వెళ్తా ఇక్కడ ఆపుకొని బీడింగ్ అనేది చేసుకోవాలా. ఎందుకంటే మరి వెదర్ అనేది బాగా కూల్గా ఉన్నది. మొత్తం చలికాలం కదా, ఇట్లా నుంచి గాలి వస్తూ ఉంటే తట్టుకోలేము. పోనీ ఇదంతా ఏదైనా స్టిక్కర్ పెట్టి అట్ట పెట్టి మూసేద్దామా అని చెప్పేసి అంటే మనకు సైడ్ అద్దం అనేది ఖచ్చితంగా కావాలా. సైడ్ అద్దం కనబడదు. సో ముందైతే లోడింగ్ పాయింట్లోకి వెళ్ళి ఇక స్టిక్కర్లు అయితే ఇంతవరకు వేసుకున్నాం. ఇంతవరకు వేసుకుంటే ఓన్లీ సైడ్ అద్దం కనబడక అయితే వేసుకుంటే పని అయిపోతుంది. మనకైతే గట్టిగా పొడిచిండు. 10,000 లోడింగ్ ఖర్చుకు సరిపోయేంత డబ్బులు నేను పక్కన పెట్టుకున్నా. 25,000 అకౌంట్లో ఉన్నాయి. అవి ఫుల్ ట్యాంక్ సరిపోతాయి. ఈ 10,000లో ఆఫీస్ కమిషన్ వచ్చేసి 2,000, దాని తర్వాత గైడ్కు ఒక 400, తర్వాత లోడింగ్ ఛార్జీలు, అక్కడ కాటా ఛార్జీలు అయిపోయిన తర్వాత బార్డర్ ఖర్చులు, MP 1, మహారాష్ట్ర 2 బార్డర్లు, ఇవన్నీ ఖర్చులకు సరిపడా. విజయవాడ దాకా మనకు సరిపడా ఖర్చు అది. ఆ 10,000 మనకు సరిపోద్ది అని చెప్పేసి అనుకున్నా. అకౌంట్లో ఉన్న 25,000 అయితే మనకు డీజిల్ పోసుకోవడానికి ఫుల్ ట్యాంక్ డీజిల్ అయిపోతే చక్కగా విజయవాడ వెళ్ళిపోయేది. ఇంకా ఆయిల్ ఏమన్నా మిగిలితే మిగలొచ్చు, లేకపోతే లేదు. ఇక కరెక్ట్ మనకు లెక్క సరిపోయేది. కొడుకులో ఏం చేద్దాం ఇక చూడు. ఆ 10,000 ఉంటే దేనికన్నా ఆశ్రయ్యేటి. వెళ్ళిన తర్వాత ట్యాక్స్ కట్టాలా. ముందైతే నేషనల్ పర్మిట్ కట్టుకోవాలా. ఈ నెల 16వ తారీఖు అయితే లాస్ట్ ఉన్నది. నేషనల్ పర్మిట్ కట్టాలంటే ట్యాక్స్ కట్టాలా. నేషనల్ పర్మిట్ వచ్చేసి 20,000, ట్యాక్స్ వచ్చేసి ఒక 10,500. చూడు ఎట్లా బొక్క పడ్డదా. 10,000 ఉన్నా కానీ ట్యాక్స్ అన్న కలిసేది. దొంగనా కొడుకులు డ్రైవర్లకు ఒక ఇట్లా మోసాలు చేసుకుంటా. అదే ప్లేస్లో ఇంకో బండికి డిసిఎం కూడా కట్ చేశారు. ఇట్లా మొత్తం ఇట్లా చేస్తున్నారు. ఇట్లా మేమే కష్టాలు పడకుండా ట్యాక్సీలు కట్టలేక, ఇన్సూరెన్స్ కట్టలేక నానా బాధలు పడతా అంటే వీళ్ళు చూడు ఇట్లా చేస్తున్నారు. ఎవరికెరక ఊర్లో ఇంత ఇబ్బంది పడుతున్నాం. కొత్త నుంచి ఒకటే ఫోన్లు కొట్టినా మన వాళ్ళందరికీ, తెలిసిన వాళ్ళందరికీ అన్న ఒక 10,000 ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అని. ఒక 10,000 ఉంటే ఇవ్వండి, దారికట్లకు సరిపోతుంది, రొటేషన్ అయిపోతా, సేవ్ అయిపోతా. విజయవాడ వచ్చిన తర్వాత అన్లోడ్ చేసుకున్నాక ఆ కిరాయి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ చేస్తా అని చెప్పేసి అన్న. కొత్త నుంచి 10 దాకా ఫోన్లు కొడుతూనే ఉన్నా. తెలిసిన వాళ్ళకి వీళ్ళకి. కానీ ఎక్కడ పుట్టలేకపోయిందన్న. 10,000 ఎక్కడ పుట్టలేకపోయింది. ఇక్కడ అడ్వాన్స్ రాదు, ఎట్టి పరిస్థితుల్లో అడ్వాన్స్ రాదు. అట్లా కూడా ట్రై చేసిన, ఎక్కడ అవకాశం లేకపోయిందన్న. సరే ఇక చేసేది ఏం లేదు. ముందైతే అకౌంట్లో అయితే 25,000 ఉన్నాయి కదా, దాంట్లోంచి అయితే 10,000 వాడుకుందాం. ఆయిల్కు తగ్గింది తర్వాత చూసుకుందాం. ముందు లోడ్ అయితే చేసుకుందాం. లోడ్ ఇంపార్టెంట్ మెయిన్. దాని తర్వాత సంగతి తర్వాత. ఎవరైనా మనకు అప్పించే దేవుడు ఎవరైనా 10,000 ఉంటే 10,000 తీసుకున్నామంటే ఆ 10,000 తీసుకొని మెల్లగా విజయవాడ పడవచ్చు. విజయవాడ పడిన తర్వాత సంగతి. సరే చూస్తూ ఉండండి వీడియో అయితే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. లోడింగ్ అనేది దుంపలోడు. మనం అయితే మొదటిసారి ఎత్తుకుంటున్నాం. 25 టన్నుల లోడ్ ఇది. కిరాయి అది డీటెయిల్స్ మొత్తం లోడ్ అయ్యేలోపు మీకు పూర్తిగా వివరిస్తా. ఈ లోడింగ్కి వచ్చిన ఊళ్ళో అయితే మనకు స్పెషల్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే ఇప్పుడు మనకు రైట్ సైడ్లో చుట్టుపక్కల ప్రహరీ గోడ అయితే కనబడుతుందిగా, వైట్ కలర్ ప్రహరీ గోడ. ఈ ప్రహరీ గోడ మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా ఈ ఊరు పేరు గుర్తుపెట్టుకోండి, మావు అని చెప్పేసి అంటారు. అక్కడ వైట్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సొంత ఇల్లు. ఆయన పుట్టిన ఊరు, పుట్టిన ఇల్లు అది. ఆ ఇల్లు తీసేసి ఆ కనపడేది బిల్డింగ్ అయితే కట్టిల్లు. ఈ మొత్తం గవర్నమెంట్ అయితే మొత్తం పబ్లిక్ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ లాగా మార్చేసిల్లు. వాళ్ళ వంశస్థులు ఇప్పటికీ ఇక్కడే ఉంటున్నారంట. అంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కొడుకులు ఇట్లా వాళ్ళ తరం అంబేద్కర్ తర్వాత వాళ్ళ వంశస్థులు, మనవళ్ళు, మనవరాలు అట్లా కిందకి వాళ్ళ కొడుకులు అంతా ఇక్కడే ఉంటున్నారంట. మన గైడ్ అని అయితే చెప్తున్నారు. చాలా ఎక్కడెక్కడి నుంచో ఈ ప్లేస్ను చూడడానికి అయితే వస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎంపీలో ఉంది. సో ఈ ప్లేస్ చూసినందుకైతే నాకు చాలా సంతోషం. మన రాజ్యాంగ రచయిత ఆయన మొదటిసారి అయితే దగ్గర నుంచి చూస్తున్నా ఆయన పుట్టిన ఊరు అని చెప్పేసి అని. పొద్దున్న నుంచి ఊళ్ళో తిరుగుతున్నా,
ఊళ్ళో కూడా చిన్న చిన్న రోడ్లు. ఈ ఊళ్ళో ఆయన పడిన అవస్థ అది ఇది అన్నీ గుర్తుకొచ్చేసినాయి ఆయన చూడగానే నాకు. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరు మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదంట అని చెప్పేసి అని కులాలు మతాలు అప్పటి పట్టింపులు అవన్నీ దెబ్బకి నాకు గుర్తుకొచ్చేసినాయి. సో చాలా సంతోషం. ఆ ఏరియా దాటుకొని 4 అడుగులు ముందుకు రాగానే ఊళ్ళో మెయిన్ సెంటర్ ఇదంతా మిలిటరీ ఏరియా. మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉండే మొత్తం ఏరియా. మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. మిగతా వాళ్ళంటే రోడ్డు మీద షాపులు పెట్టుకునే వాళ్ళు వీళ్ళు. మనకు మిలిటరీ వెహికల్ అయితే కనబడుతుంది, వాటర్ ట్యాంక్, అది వాటర్ తీసుకెళ్తుంది. చాలా వరకు అయితే వాళ్ళే ఉంటారంట. ఇక్కడ నుంచి బార్డర్లో మన కాశ్మీర్ ఇలాంటి చాలా చోట్ల బార్డర్లో పనిచేసే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఫ్యామిలీతో వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ, ఫ్యామిలీని ఇక్కడ ఉంచి అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అక్కడే ఉంటారంట. గైడ్ అని అయితే మనకు దగ్గర ఉండి అన్నీ చూపిస్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు కూడా. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రోడ్లు అయితే మరీ చిన్నగా అయిపోయినాయి, మరీ దూరంగా అయిపోయినాయి రోడ్లు అయితే. ఈ ఊరు దాటిన తర్వాత కరెక్ట్గా 12 కిలోమీటర్లు అయితే పోవాలంట. మన అదృష్టం బాగాలేదు, ఎదురుగైతే లారీ వచ్చేసింది. ఈ 2 లారీలు అయితే పాస్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మనకు గైడ్ అన్న అయితే సైగ చేస్తున్నాడు డ్రైవర్కి అయితే, మా వెనకాల 3 బళ్ళు ఉన్నాయని చెప్పేసి అని, మీరే కొద్దిగా వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మీరు పోరేరు అని చెప్పేసి అని. ఇక ఎదురుగా ఉన్న డ్రైవర్ అయితే మన బాధను అర్థం చేసుకొని ఆయన కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయిండు. ఆయన కూడా ఎంటీ బండి, లోడ్ బండి అయితే వెనక్కి వెళ్ళడం అయితే చాలా కష్టం. అయితే మనకు లోడింగ్ ప్రాసెస్ వచ్చి కాటా దగ్గర కానీ లేదంటే రైతుల పొలాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది. అంటే అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకోవడం కానీ లేకపోతే కాటా దగ్గర పెట్టి లోడ్ చేసుకోవడం కానీ, అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక చూసారుగా లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బళ్ళు అయితే లోడ్ అవుతున్నాయి ఇక్కడ. తమిళనాడు బళ్ళు, మన ఆంధ్ర బళ్ళు, గుంటూరుకి, విజయవాడకి, ఖమ్మం, ఆంధ్ర, తెలంగాణకి, మరి చెన్నైకి అయితే చాలా చోట్లకైతే లోడ్లు అయితే వెళ్తున్నాయి. ఈ లోడ్ వచ్చేసి మన ఇండోర్ ఆఫీస్ నుంచి అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే పార్టీ అయితే చెప్పిండు మనకు మీరు లోడింగ్ స్లిప్ రాయించుకొని రండి అని చెప్పేసి అని. ఆ లోడింగ్ స్లిప్ రాయించుకొని 2000 ఆఫీస్ కమిషన్ ఇచ్చి అయితే ఈ లోడింగ్ పాయింట్లోకి వచ్చేసిన. మనకు కిరాయి అయితే 4100 కిరాయి రాశీలు, టన్నుకు వచ్చేసి 25 టన్నులు అయితే నిక్కచ్చిగా ఎత్తారంట. ఇక గుమాస్తా కూడా ఉన్నాడు, ఈ పక్కన కనబడుతున్నాడు చూసారా, ఆయనే స్లిప్ పట్టుకొని గుమాస్తా. ఆయన బ్యాగు కరెక్ట్గా లెక్కేసుకోవాలి. ఒక్కో బ్యాగు వెయిట్ వేసుకుంటూ ఖచ్చితంగా ఎత్తున్నారు. అయితే లోడింగ్ ప్రాసెస్ అంతా చూశారు కదా. సైడ్ ఎంబటి అయితే మన చేపల పట్టాలు కట్టినాం. ఎందుకంటే ఇది దుంపకంట గాలి అనేది పోకూడదంట. గాలి పోతే ఆ దుంప కాయ బరువు తగ్గిపోద్ది అని చెప్పేసి అన్నారు. వేరే మన ఆగ్రాలో లోడ్ అయ్యే దుంప అయితే మాత్రం ఆ పట్ట అది ఇది కట్టాల్సిన పని లేదు. అది తడిసినా పర్లేదు, ఎండినా పర్లేదు, అలాగే వెళ్ళిపోద్ది. కానీ దీనికి మాత్రం బాగా రూల్స్ అవి స్ట్రిక్ట్ బాగున్నాయి. మనకు కిరాయి వచ్చేసి 1,02,500 టోటల్ అమౌంట్ ఏమో అవుతుంది. ఇక దాంట్లో అయితే చూసుకోవాలి. మనకైతే అడ్వాన్స్ అయితే ఏం రాలేదు ఇంతవరకు. అయితే మనకు 10,000 లాస్ట్లో ఉన్నాం కాబట్టి 10,000 పోగొట్టుకున్నాం కాబట్టి మనకి ఇంతవరకు అయితే 10,000 అప్పు అనేది ఎక్కడ దొరికిపోయింది. సో ముందు వెళ్తూ ఉంటే ఎవరికైనా ట్రై చేయాలిగా. ఎందుకంటే చాలామందిని అడిగినా ఎవరు లేవు అని చెప్పేసి అంటున్నారు. మరి అందరి పొజిషన్ అలాంటిది, అందరు టైట్ పొజిషన్లోనే ఉన్నారు. కొంతమంది అయితే ఉండి కూడా లేవు అని చెప్పేసి అంటారు. వాళ్ళకు కూడా ఏమంటే చెప్పలేం కదా, ఎవరిష్టం వాళ్ళది. ఏదో ఒక విధంగా 10,000 అయితే చూసుకొని అప్పు చూసుకొని వెళ్ళిన తర్వాత, విజయవాడ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి క్లియర్ చేయాలి. ఎందుకంటే 10,000 ఉంటే కనుక మనకు డీజిల్కి దానికి దీనికి అయితే సరిపోతుంది. మన అదృష్టం బాగాలేదుగా, దొంగతనం జరిగింది కొంచెం.
మన బండి లోడ్ అయితే అయిపోయింది. అయితే మనతో పాటు వచ్చిన బళ్ళన్నీ ఇక్కడ కాకుండా రైతుల పొలాల దగ్గర అయితే లోడ్ అయిపోయినాయి. అవి ఇక్కడ నుంచి 20-25 కిలోమీటర్లు అయితే ఉంటాయంట. అప్ అండ్ డౌన్ 50 కిలోమీటర్లు అయితే అవుతుంది. మనకైతే కొద్దిగా ఆయిల్ సేవ్ అయినట్టే. కాటా పెట్టుకోవాలి, ఏమైనా తగ్గినా పెరిగినా కానీ మళ్ళీ తీసుకోవడం కానీ వేసుకోవడం కానీ అయితే ఉంటుంది. 25 టన్నులు అయితే కరెక్ట్గా చూసుకోవాలిగా. ఓకే, మొత్తానికి అయితే లోడ్ అయిపోయింది. మొత్తం చాలా బళ్ళు 10 బళ్ళ దాకా అయితే లోడ్ అయిపోయినాయి. విజయవాడ అని, గుంటూరు అని, చెన్నై అని, ఖమ్మం అని చాలా బళ్ళు లోడ్ అయిపోయినాయి. మన ముందు ఒక బండి వెళ్తుంది చూడండి. ఆ బండి కూడా విజయవాడకి లోడ్ అయింది. అయితే ఆ బండి ముందు కారు వెళ్తుంది. ఆ కారు అనేది మనకు హైవే దాకా తీసుకుపోతుంది. ఇక్కడ లోడింగ్ నింపిన పార్టీ అంట ఆయన. తర్వాత వెనకాల కూడా మన వెనకాల 4 బళ్ళు వస్తున్నాయి. మొత్తం మన వెనకాల మొత్తం ఈ రోడ్ అనేది లేదంట. ఏదో దగ్గరలో హైవేలో కలవడానికి ఒక బ్రిడ్జి అయితే ఉండేది. ఆ బ్రిడ్జి అయితే కూలిపోయిందంట. ఆ బ్రిడ్జి కూలిపోవడం వల్ల చాలా అయితే ప్లేసు తిరిగి వెళ్ళిపోవాలంట. ఆ రోడ్ అనేది మీరు గుర్తుపట్టలేరు, సింగిల్ రోడ్ ఉంటుంది. ఇక చూడు, మొత్తం చిన్న రోడ్డు ఇట్లే ఉన్నది, సింగిల్ రోడ్ ఉంటుంది. నేను ఆడదాకా వస్తా అని చెప్పని పార్టీ దగ్గర ఉండి తీసుకెళ్తున్నాడు. కారు వెళ్తుంది, కారు ముందు ఒక బండి వెళ్తుంది. ఆ బండి వెనకాల మనం ఉన్నాం. మన వెనకాల 2 బళ్ళు 3 బళ్ళు ఉన్నాయి. మొత్తంగా 4 బళ్ళు 5 బళ్ళు వరుసగా వెళ్తున్నాయి. ఇక వీటి వెనకాల పడి పోవాలిగా. ఇక మొత్తానికైతే అద్దం వచ్చేసి ఏం చేయలేకపోయినా, ఎక్కడ లేకపోయింది, మనకు టైం దొరికిపోయింది. మొత్తం స్టిక్కర్లు అతికేసా. అద్దం ఇట్లా కూర్చోబెట్టి, ఫ్రేమ్ లాగా కూర్చోబెట్టి టేబుల్ అతికేసా. ప్రస్తుతానికి ఇక్కడ వరకు హైవే ఎక్కిన తర్వాత ఎక్కడైనా టైం ఉంటే 10-15 నిమిషాల్లో బీడింగ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆలోచన కొద్ది అయితే ఇట్లా వేసిన. రోడ్ అయితే మరీ చిన్న రోడ్ అయిపోయింది. ఎదురుగా ఏదైనా బండి వచ్చినా కానీ చాలా కష్టం. రావటం కూడా ఎంటీ బండి ఇటు నుంచే వచ్చేసాం. ఎంటీ బండి కాబట్టి అటు ఇటు సర్దుకున్నాం. ఇప్పుడు లోడ్ బండి ఎదురుగా ఏదైనా లారీ వస్తే మాత్రం చాలా కష్టం. ఈ ముందుకెళ్తే మాత్రం మరీ ఇరుకు పిచ్చి ఉంటుంది. ఇక్కడ ఇదే ఇక్కడ బళ్ళు పాస్ అవ్వడం అంటే చాలా కష్టం. 2 బళ్ళు, ఒక బండి ఎదురంటే ఇంకో బండి ఆగాల్సిందే. మరి ఘోరమైన రోడ్డు ఇది కనబడుతుందిగా. ఎంటీలో అయితే ఇరుక్కున్నాయి. ఇక్కడ ఓ బండి బ్రిడ్జి దాటినాక ఎదురొచ్చింది. అటు ఇటు సర్దుకుంటే సరిపోయింది. కానీ మనకి ఇట్లా 20 కిలోమీటర్ అయితే పోవాలన్నట. ఇది మొత్తం మిలిటరీ ఏరియా అంట. మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉండే ఏరియా ఇది. అలాగే ఊరి పేరు మావు, తెలుసుగా, చెప్పాగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టిన ఊరు ఇది. ఆయన పుట్టి పెరిగి చదువుకున్న ఊరు ఇది. మనకు అటు నుంచి వచ్చేప్పుడు గైడ్ కూడా మన బండిలో వచ్చిండు. గైడ్ అని అయితే మొత్తం చెప్పిండు, ఇది ఇట్లా ఊరు సంగతి ఇట్లా అని చెప్పేసి అని. ఆ బండి అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగింది. మనం కూడా ఇచ్చే లెఫ్ట్ తిరగాలి. రెండు రోజుల కింద వర్షాలు పడ్డాయంట ఇటువైపు. ఆ వర్షాల వల్లే అటువైపు హైవేకి వెళ్ళే బ్రిడ్జి అయితే ఒకటి కూలిపోయింది అన్నారు. ఆ బ్రిడ్జి కూలిపోవడం వల్ల ఇదంతా ఇబ్బంది వచ్చేసింది. లేకపోతే అటు నుంచి ఆ 7 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ బ్రిడ్జి ఎక్కి దిగితే 4 లైన్లో ముంబై రోడ్లో కలిసే వాళ్ళమంట. ముంబై రోడ్ ఎక్కితే ఒకటే రోడ్డు, అక్కడ నుంచి డైరెక్ట్ నాందేడ్ వెళ్ళిపోవచ్చు. సరే ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మన వీడియోస్ చాలా మందికి అయితే కొత్త వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయిపోతాయి అన్నట్టు. మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది మీకు చిన్న విషయం కావచ్చు, మాకైతే చాలా విషయం. మేము చేసే పనికైతే నాకు కొద్దిగా ఆదరణ, కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను భావించుకుంటా. సో నా కోరిక మేరకు అయితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఉంటా మరిగా. గుడ్ నైట్. మళ్ళీ రేపు కలుద్దాం తెల్లారిన తర్వాత కొత్త వీడియోలో.